అందరికీ నమస్కారం. చేతిలో పెద్దగా డబ్బు లేదు కానీ స్వంతంగా ఏదైనా సాధించాలి అనే ఆలోచన ఉందా? అసలు పెట్టుబడి లేకుండా వ్యాపారం మొదలుపెట్టడం సాధ్యమేనా? అవును, సాధ్యమే. ఈరోజు మనం మన చుట్టూ ఉండే అవకాశాల్ని ఎలా గుర్తించాలో చూస్తూ చాలా తక్కువ బడ్జెట్తోనే మొదలుపెట్టగలిగే కొన్ని బెస్ట్ బిజినెస్ ఐడియాలను విశ్లేషిద్దాం. చూడండి, మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే ప్రతి ఒక్క ఐడియాకి మూలం ఈ ఒక్క ప్రశ్నే. మన చుట్టూ ఉన్న మార్కెట్లో ఏ అవసరాలు తీరడం లేదు, ఏ ఖాళీలు కనిపిస్తున్నాయి అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఇక్కడ ముఖ్యమేంటంటే ఏదో పెద్ద సమాధానం వెతకడం కాదు, జస్ట్ మన చుట్టూ ఉన్న జనాల అవసరాలను గమనించడం. అదే సక్సెస్కి ఫస్ట్ స్టెప్ అన్నమాట. ఓకే, ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతుందంటే, ముందుగా అవకాశాలను ఎలా చూడాలి అనే మైండ్ సెట్ గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత అసలు పెట్టుబడే లేకుండా ఏం చేయొచ్చో చూద్దాం. అక్కడ నుంచి సమాజంలోని సమస్యలకు పరిష్కారాలు ఎలా కనుగొనాలి, ఇంకాస్త డబ్బుంటే ఏం చేయొచ్చు, ఇలా ఒక్కో అడుగు ముందుకు వేస్తూ చివరగా ఇవన్నీ సక్సెస్ అవ్వాలంటే కావాల్సిన అసలైన ఫిలాసఫీ ఏంటో తెలుసుకుందాం. సరే, మరి మొదలు పెడదాం. ఫస్ట్ సెక్షన్, అవకాశాల దృక్పథం. అంటే మన కంటికి అవకాశాలు ఎలా కనబడాలి. ఏ బిజినెస్కైనా పునాది ఏంటంటే ఒక సమస్యను గుర్తించడం. ఈ మార్కెట్ గ్యాప్ అనే ఒక్క మాటను సరిగ్గా అర్థం చేసుకుంటే చాలు, మన దారి మనకే తెలుస్తుంది. మార్కెట్ గ్యాప్ అంటే మరేదో కాదు, చాలా సింపుల్. జనానికి ఏం కావాలి, అది వాళ్లకి ఎందుకు దొరకట్లేదు, ఈ రెండింటి మధ్య ఉన్న ఖాళీనే మనం పూరించాలి. ఆ ఖాళీని పూరించడమే బిజినెస్ ఆపర్చునిటీ. అంతే. ఓకే, ఇక రెండో విభాగానికి వచ్చేద్దాం. జీరో క్యాపిటల్ అంటే అక్షరలా సున్నా పెట్టుబడి. ఒక్క రూపాయి కూడా అవసరం లేదు. డబ్బు గురించి కాసేపు పక్కన పెట్టేయండి. మీ టైం, మీ టాలెంట్, మీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్, ఈ మూడింటితోనే సంపాదన ఎలా మొదలుపెట్టవచ్చో ఇప్పుడు చూద్దాం. మనకు కనిపించే మొదటి మార్కెట్ గ్యాప్ చాలా క్లియర్గా ఉంది. చూడండి, చదువు పూర్తి చేసుకుని బయటకొచ్చే చాలామంది కుర్రాళ్లకి మంచి టాలెంట్ ఉంటుంది, కానీ వాళ్ళ స్కిల్స్ని ఒక రెజ్యూమేలోనూ లింక్డ్ఇన్లోనూ సరిగ్గా ఎలా ప్రెజెంట్ చేయాలో తెలీదు. ఇది మనం రోజు చూసే సమస్య కదా. ఈ గ్యాప్ని ఒక మంచి బిజినెస్గా మార్చడానికి మూడు సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్, మీరే ఆన్లైన్లో ఫ్రీగా దొరికి యూట్యూబ్ వీడియోలు, ఆర్టికల్స్ చూసి ఒక పర్ఫెక్ట్ రెజ్యూమే, ఒక పవర్ఫుల్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఎలా తయారు చేయాలో నేర్చుకోండి. నెక్స్ట్, మీ సర్వీస్ని కాలేజ్ స్టూడెంట్స్కి, కొత్తగా పాస్ అయిన వాళ్ళకి ఆఫర్ చేయండి. ఫైనల్గా మీ పనికి మీరే ఒక రేట్ ఫిక్స్ చేసుకోండి. దీనివల్ల వాళ్ళకి మంచి జాబ్స్ వస్తాయి, మీకు సంపాదన వస్తుంది. ఇట్స్ అ విన్ విన్ సిచ్యువేషన్. ఇంకో ఐడియా, ఇది మన చుట్టూనే ఉంది. బ్యాచిలర్స్ లేదా ఫ్యామిలీస్ ఎవరైనా సరే ఇల్లు అద్దెకు కావాలంటే బ్రోకర్లకు నెల జీతంలో సగం ఇచ్చేయాలి. కరెక్టే కదా. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి? మీ ఏరియాలోనే ఒక హైపర్ లోకల్ రెంటల్ ఏజెంట్గా మారడం. పెద్ద ఆఫీస్ కూడా అక్కర్లేదు. ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఓనర్స్ని, టెనెంట్స్ని కనెక్ట్ చేస్తే చాలు. మధ్యలో చిన్న కమిషన్ తీసుకోవచ్చు. పెట్టుబడి 0. సరే, ఇప్పుడు కొంచెం పాతకాలంలోకి వెళ్దాం. అంటే వస్తు మార్పిడి వ్యవస్థ. ఒకప్పుడు డబ్బులు లేనప్పుడు ఒక వస్తువిచ్చి ఇంకో వస్తువు తీసుకునేవాళ్ళు కదా. అదే కాన్సెప్ట్ని ఈ రోజుల్లో ఎలా వాడుకోవచ్చో చూద్దామా? ఒకసారి ఊహించుకోండి, మీకు గిటార్ వాయించడం వచ్చు కాని ఫోటోషాప్ రాదు. మీ ఫ్రెండ్కి ఫోటోషాప్ వచ్చు కాని గిటార్ నేర్చుకోవాలనుంది. ఇద్దరూ ఒకరికొకరు నేర్పించుకుంటే డబ్బుతో పనేలేదు. ఇలా స్కిల్స్ని మార్పిడి చేసుకునేవాళ్ల కోసం ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తే అద్భుతమైన ఐడియా కదా. రైట్, మూడో విభాగానికి వచ్చేశాం. కమ్యూనిటీ ఫోకస్డ్ వెంచర్స్. అంటే మన దృష్టిని ఇంకొంచెం లోకల్గా మారుద్దాం. మన వీధిలో, మన కాలనీలో ఉండే చిన్న చిన్న సమస్యలకి పరిష్కారాలు కనిపెడితే అవే పెద్ద బిజినెస్లుగా ఎలా మారతాయో ఇప్పుడు చూద్దాం. ఊరికే దూరంగా ఉంటూ చదువుకునే స్టూడెంట్స్, జాబ్స్ చేసే బ్యాచిలర్స్, వీళ్లందరూ ఎక్కువగా మిస్ అయ్యేదేంటి? అమ్మ చేతివంట, ఇంటి భోజనం. ఇది ఎంత పెద్ద సమస్యో మనందరికీ తెలుసు. ఈ అవసరాన్ని తీర్చడానికి ఒక సూపర్ ఐడియా ఉంది. అదే వాట్సాప్ హోమ్ కుక్డ్ ఆంటీస్ మీల్. దీని మోడల్ చాలా సింపుల్. మీ ఏరియాలో బాగా వంట చేసే ఆంటీలుంటారు కదా, వాళ్లతో మాట్లాడండి. వాళ్ళని వండమని చెప్పి మీరు వాట్సాప్ ద్వారా ఆర్డర్స్ తీసుకోండి. రోజు ఒక మెనూ క్రియేట్ చేయండి. సబ్స్క్రిప్షన్స్ మేనేజ్ చేయండి. మీరు జస్ట్ మధ్యలో కోఆర్డినేటర్లాగా ఉంటారు. మీకు చిన్న కమిషన్ వస్తుంది, వాళ్ళకి సంపాదనుంటుంది, కస్టమర్స్కి రుచికరమైన, శుభ్రమైన ఇంటి భోజనం దొరుకుతుంది. మధ్యతరగతి కుటుంబాల్లో ఇంకో పెద్ద గ్యాప్ ఉంది. 10th ఇంటర్ అయిపోగానే పిల్లల్ని ఏం చదివించాలి అంటే చాలామంది తల్లిదండ్రులకి డాక్టరు, ఇంజనీరు ఇలా 4-5 ఆప్షన్స్ తప్ప ఇంకేం తెలియదు.
కానీ ఇవాళ డిజిటల్ మార్కెటింగ్, కంటెంట్ క్రియేషన్, డేటా సైన్స్ ఇలా ఎన్నో కొత్త కెరీర్స్ వచ్చాయి. వీటి గురించి స్టూడెంట్స్కి సరైన గైడెన్స్ ఇచ్చేవాళ్లు లేరు. ఇదొక పెద్ద అవకాశం. ఓకే, ఇప్పటిదాకా మనం జీరో ఇన్వెస్ట్మెంట్తో ఏం చెయ్యొచ్చో చూసాం. ఇప్పుడు గేర్ మారుద్దాం. 4వ విభాగం, ఒక చిన్న మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటే ఏం చెయ్యొచ్చో, మన ఆలోచనల స్కేల్ని ఎలా పెంచుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ఒకవేళ మన దగ్గర సుమారుగా ఓ 5 నుంచి 10 లక్షల బడ్జెట్ ఉందనుకుందాం. అప్పుడు కేవలం సర్వీసులు మాత్రమే కాదు, ఒక ప్రొడక్ట్ అమ్మడం గానీ లేదా జనానికి ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని ఇవ్వడం గానీ చేయొచ్చు. అవకాశాలు ఇంకా పెద్దవి అవుతాయి. ఈ బడ్జెట్తో మనం ఒక 3 ఇంట్రెస్టింగ్ ఐడియాలు చూద్దాం. ఫస్ట్ది క్లౌడ్ కిచెన్, రెండోది పెంపుడు జంతువుల కోసం పెట్టే పెట్ వాకింగ్ సర్వీస్, మూడోది యూత్ని టార్గెట్ చేసే ఒక థీమ్ కేఫ్. క్లౌడ్ కిచెన్. దీని వెనుకున్న ప్రిన్సిపల్ ఏంటంటే, ఒక పెద్ద రెస్టారెంట్ పెట్టి టేబుల్స్, చైర్స్ అని లక్షలు ఖర్చు పెట్టక్కర్లేదు. చిన్నగా మీ ఇంట్లోంచే మొదలుపెట్టొచ్చు. మీ స్పెషాలిటీ ఏంటో దానిమీదే ఫోకస్ చేయాలి. స్విగ్గీ, జొమాటో లాంటి యాప్స్ ద్వారా మీ ఫుడ్ని జనానికి చేర్చవచ్చు. అసలైన రుచి, నాణ్యత ఉంటే చాలు. ఇక థీమ్ కేఫే విషయానికొస్తే, ఇది జస్ట్ కాఫీ తాగే ప్లేస్ కాదు. ఏదైనా కాలేజ్ దగ్గర ఒక ప్రత్యేకమైన కమ్యూనిటీ కోసం ఒక హబ్ లాంటిది క్రియేట్ చేయడం. ఉదాహరణకు గేమర్స్ కోసం లేదా కంటెంట్ క్రియేటర్స్ కోసం ఒక స్పెషల్ స్పేస్ అన్నమాట. అసలు ఎన్ని రకాల థీమ్స్ పెట్టచ్చో చూడండి. ఒక గేమింగ్ క్యాఫే పెట్టచ్చు, లేదంటే మంచి మంచి బ్యాక్గ్రౌండ్స్, లైటింగ్తో ఒక రీల్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ క్యాఫే పెట్టచ్చు. హెల్త్ ఫుడ్ మీద ఫోకస్ చెయ్యొచ్చు, లేదా కామిక్ బుక్స్ చదువుకునే వాళ్ళ కోసం ఒక కామిక్ బుక్ క్యాఫే. ఇలా క్రియేటివిటీకి అస్సలు లిమిట్ లేదు. సరే, మనం చివరి విభాగానికి వచ్చేశాం, ద కోర్ ఫిలాసఫీ. ఇన్ని ఐడియాలు చెప్పుకున్నాం కదా, కానీ వీటన్నింటి వెనుక విజయాన్ని నిర్దేశించే 2 ముఖ్యమైన సూత్రాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటి సూత్రం ప్రామాణికత, అంటే జెన్యూన్గా ఉండటం. మీ యూఎస్పీ అంటే మీ యునిక్ సెల్లింగ్ ప్రొపోజిషన్ ఏంటి? 10 మంది చేసే పనే మీరు చేస్తే మీ దగ్గరకే ఎందుకు రావాలి? ఇతరుల కంటే మీరు ఏ పనిని బాగా చేయగలరు? ఈ ప్రశ్నకు సమాధానం దొరికితే అదే మీ బిజినెస్కి పునాది. రెండో సూత్రం చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్. హార్డ్ వర్క్. లైఫ్ అనేది ఒక ప్లేగ్రౌండ్ లాంటిది. ఓడిపోతానేమో అన్న భయంతో పక్కన కూర్చోవడం కంటే ఆటలోకి దిగి ప్రయత్నించి ఫెయిల్ అవ్వడం చాలా బెటర్. కష్టపడటానికి సిద్ధంగా ఉండాలి. ఒక్కసారి ఆలోచించండి, పెట్టుబడి పెట్టనప్పుడు పోగొట్టుకోడానికి డబ్బు లేదు. అంటే మనం కోల్పోయేది కేవలం కొంచెం సమయం మాత్రమే. అలాంటప్పుడు ప్రయత్నించడానికి మనల్ని ఆపుతున్నది ఏంటి? ఇన్ని అవకాశాలున్నప్పుడు మనం ఏ మార్కెట్ గ్యాప్ను పూరించబోతున్నాం?